హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఘాతాంక న్యాయాలు ఎక్స్పోనెంట్ లాస్ ఉపయోగించుకొని ఈ ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 9 power of 4 into 10 power of 3 into 4 power of minus 4 into 16 power of 1/2 by 5 power of 6 into 3 power of 6. ఈ మొత్తాన్ని కూడా సింప్లిఫై చేసినట్టయితే ఈ కింది వాటిలో ఏ ఆన్సర్ వస్తుందని అడిగిండు. సో ముందుగా ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కూడా 9 power of 4 ఉంది. సో 9 power of 4 నేను ఏం రాస్తున్నానంటే 3 square రాస్తున్నాను, 9 whole power of 4. అలాగే 10 అంటే 2 into 5 whole power of 3. అలాగే 4 అంటే 2 power of 2 whole power of minus 4. అలాగే 16 power of 1/2 అంటే 2 power of 4 whole power of 1/2 divided by 5 power of 6 into 3 power of 6. న్యూమరేటర్లో కూడా కాంపోజిట్ నెంబర్ను పవర్స్గా ఎక్స్పోనెంట్ చేసినాం. 9 అంటే 3 square, 10 అంటే 2 into 5, 4 అంటే 2 square, 16 అంటే 2 power of 4. ఇప్పుడు a to the power of m whole power of n అంటే a power of m into n. సో 3 power of 8 into, ఇక్కడ ఉపయోగించే సూత్రం ఫస్ట్ దాంట్లోనేమో a power of m whole power of n అంటే a power of m into n. సెకండ్ దాంట్లో ab whole power of n ప్రొడక్ట్కు పవర్ ఉన్నట్టయితే a power of m into b power of m. దీని ప్రకారం 2 power of 3 into 5 power of 3. నెక్స్ట్ స్టెప్లో 2 power of a to the power of m whole power of n అంటే a power of m into n. దీని ప్రకారం -8 అవుతుంది. సో ఇక్కడ మరి 2 power of 4 whole power of 1/2 ఉంది. సో 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 square వస్తుంది. కింద డినామినేటర్లో 5 power of 6 into 3 power of 6. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఒకసారి ఇక్కడ 3 power of 8 ఉంది, ఇక్కడ 3 power of 6 ఉంది. a power of m by a power of n, a power of m minus n. ఇందులోపల m అనేది ఒకవేళ గ్రేటర్ దెన్ n అయితే a power of m, ఒకవేళ లెస్ దెన్ అయితే m లెస్ దెన్ n అయితేనేమో 1 by a power of n minus m. ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు 3 power of 8 ఉంది, 3 power of 6 ఉంది. 3 power of 8 minus 6. సెకండ్ స్టెప్లో 2 power of 3 ఉంది, 2 power of 2 ఉంది ఇక్కడ న్యూమరేటర్లో. సో a power of m into a power of n ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ రాస్తున్నాను చూడండి, a power of m plus n. ఈ ఫార్ములా ప్రకారం పవర్స్ యాడ్ చేస్తాం. 3 + 2 డైరెక్ట్ రాస్తున్నాం 5, అలాగే -8. ఓకేనా, 3 + 2 అంటే 5 అవుతుంది, 5 - 8 ఇంటూ ఇక్కడ 5 power of 3 ఉంది, డినామినేటర్లో 5 power of 6 ఉంది. ఇప్పుడు మనకి m లెస్ దెన్ n, సో పవర్ అనేది తక్కువ ఉన్నట్టయితే మనకి అవుతుంది 1 by 5 power of 6 minus 3, 6 minus 3. ఓకే, సో ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమైనా ఉందా? ఇది కంప్లీట్ అయిపోయింది, 2 అయిపోయింది, 5 అయిపోయింది. 3 power of 2 into 2 power of -3 into 1 by 5 power of +3, 1 by 5 power of +3. నెక్స్ట్ స్టెప్లో 3 square అంటే 9 అవుతుంది, 9 into 2 power of -3 ఉంది. ఇక్కడ మళ్ళీ ఒక సూత్రం ఉపయోగిస్తాం, a power of -m 1 by a power of +m అవుతుంది. ఓకే, మనకి బేస్ ఏ నెంబర్ అని పవర్ నెగిటివ్ ఉన్నట్టయితే న్యూమరేటర్లో ఉన్నట్టు డినామినేటర్కి వస్తుంది. సో 1 by 2 power of 3 into 5 power of 3. ఈ 2 power of -3 అని డినామినేటర్కి వస్తే 2 power of +3 అవుతుంది. ఎలాగో 5 power of 3 కూడా డినామినేటర్లో ఉంది. సో 9 by 2 power of 3 into 5 power of 3. మనకి ఇక్కడ పైన వచ్చింది 2 into 5 whole power of 3 అంటే 10 power of 3. సో 10 power of 3 అంటే 1000. సో 9/1000. సో 9/1000 చూడండి ఒకసారి ఆప్షన్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి 9/1000. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ను ఫస్ట్ పవర్స్గా మార్చుకుంటున్నాం. పవర్స్గా మార్చుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్గా వెళ్తున్నాం. ఓకే, 64/25 whole power of -3/2 into 2/5 whole power of 4 divided by 5th root of 32 power of -3. సో ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ రాస్తున్నాయి, అలాగే రాడికల్ అంటే కరణులు కూడా ఉన్నాయి. రెండింటిని కలిపి సింప్లిఫై చేయాల్సి ఉంది. సో 64ని మనం ఏం రాయొచ్చు అంటే 2 power of 6, 25ను 5 square రాస్తాం, whole power of -3/2. నెక్స్ట్ ఇది 2/5 whole power of 4 divided by 5th root of 32ను 2 power of 5 whole power of -3. ఓకే, నెక్స్ట్ స్టెప్లో
సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే పవర్ టు ద పవర్ ఉంది, పవర్కి నెగిటివ్ ఉంది. పవర్కి నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్గా మార్చాలి, డినామినేటర్ న్యూమరేటర్గా మార్చాలి. అంటే 5² / 2⁻⁶ హోల్ పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. మైనస్ అనేది ప్లస్ అయింది. ఎప్పుడు ఈ రెండు కూడా చేంజ్ అయినాయి. సో కావాలంటే ఏ ఫార్ములా, a⁻ - m = 1/a⁻+m. ఇది ఎక్స్పోనెన్షియల్ లా. నెక్స్ట్ 2⁻4/5⁻4 a/b హోల్ పవర్ ఆఫ్ m. ఏకి సపరేట్ రాస్తాం, బీకి కూడా సపరేట్ రాస్తాం. డివైడెడ్ బై ఇక్కడ పవర్ టు ద పవర్, సో 2⁻−15 a⁻m × n కాబట్టి. అలాగే nth రూట్ ఆఫ్ a అనేటువంటి ఒక ఫార్ములా ఉంది, a⁻1/n. ఈ విధంగా రాడికల్ ఫామ్లో ఉన్నట్టయితే nth రూట్ ఆఫ్ a⁻p ఉంటే a⁻p/n. ఇక్కడ ఎంతైతే కరణి యొక్క పరిమాణం ఉందో డినామినేటర్లో వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, బై 5 అవుతుంది. 2⁻−15 ఈ 5 అనేది డినామినేటర్. 5 1 5 3 క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ కూడా పవర్ టు ద పవర్ 5⁻2 హోల్ పవర్ ఆఫ్ 3/2, 2⁻6 హోల్ పవర్ ఆఫ్ 3/2, 2⁻4/5⁻4. నెక్స్ట్ ఇది డివైడెడ్ బై 2⁻−3 క్యాన్సల్ అయింది కాబట్టి -3. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇక్కడ 2 క్యాన్సల్, 2 1 2 3 క్యాన్సల్. సో 5⁻3/2⁻3 3 9 ఇంటూ 2⁻4/5⁻4. ఇక్కడ 2⁻−3, 2⁻−3 అంటే అవుతుంది 1/2⁻+3 అవుతుంది. 1/2⁻+3. నెక్స్ట్ స్టెప్ 5⁻3 అలాగే ఉంటుంది. 2⁻9. ఫస్ట్ బాడ్మాస్ రూల్ అప్లై చేద్దాం, డివిజన్ చేద్దాం. సో 2⁻4/5⁻4 ఇంటూ 2⁻3/1. 2⁻3/1 ఫస్ట్ రెసిప్రోకల్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్. ఇప్పుడు మల్టిప్లై కాబట్టి చూద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, 5⁻4 ఉంది, 5⁻3 ఉంది, ఇక్కడ 4 3, ఇక్కడ 9. సో అన్నీ కూడా మనం చూసినట్టయితే డినామినేటర్లోకి వస్తే న్యూమరేటర్లో 1 అవుతుంది. 5⁻4 + 3 డినామినేటర్కి వస్తే -3 ఇంటూ 1/2⁻9. ఇక్కడ 4 + 3 7, డినామినేటర్కి వస్తే -7. సో 1/5⁻1 ఇంటూ 1/2⁻2. సో 1/5 ఇంటూ 1/2⁻2 అంటే 4. సో 1/5 4 20, 1/20. సో 1/20 ఆప్షన్ చూడండి ఒకసారి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మరి ఎంత సింపుల్, టైం తక్కువ సాయం చేయాలంటే ఇక్కడ ఈ డినామినేటర్ ఎంత ఉంది, 2 ఉంది. సో 64 ఉంది, 25 ఉంది. సో 64 నేను రాయొచ్చు 8² రాయొచ్చు, 25 నేను రాయొచ్చు 5² రాయొచ్చు. కాబట్టి 8/5 హోల్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ -3/2 ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్ 2/5 హోల్ పవర్ ఆఫ్ 4 అలాగే రాసుకుందాం. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఏమవుతుంది, మల్టిప్లై. రెసిప్రోకల్ 1 ఇక్కడ రాసుకుంటాం. సో 1/, ఇక్కడ 32 నేను రాయొచ్చు 2⁻5 రాయొచ్చు. 2⁻5 హోల్ పవర్ ఆఫ్ -3 మళ్ళీ హోల్ పవర్ ఆఫ్ 1/5. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ 2కి డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. 8/5 హోల్ పవర్ ఆఫ్ -3 అంటే 5⁻+3/8⁻+3. ఇక్కడ 2⁻4 ఉంది. సో 2⁻4 అంటే ఏమొస్తుంది మనకి 16 వస్తుంది. 5⁻4 ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది. 1/2⁻3 మళ్ళీ పైకి వస్తే అవుతుంది ఇంటూ 2⁻+3 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ 5⁻3 ఉంది, ఇక్కడ ఏముంది 5⁻4 ఉంది. సో డినామినేటర్కి వస్తుంది 5⁻1 మిగులుతుంది. ఇక్కడ 16 ఉంది, 2⁻8 3 అంటే 8 అవుతుంది. ఒక 8కి 8 క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ 16/8² అంటే 64. 16 1 16 4. సో 1/4 5 20. ఓలా అంటే మనం టైం తక్కువ, అంటే మనకి ఎప్పుడైతే అర్థమైందో ప్రాబ్లం ఏ విధంగా చేయాలనేది ఈ విధంగా సింపుల్గా కూడా చేయొచ్చు. ఇంకా ఇంతకంటే సింపుల్గా అంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఉన్నట్టయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సింప్లిఫై 5.5 హోల్ క్యూబ్ -4³ / 30.25 + 22 + 16. ఇక్కడ మనము 5.5ను 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 4³ చేయాలి, తర్వాత కింద డినామినేటర్ను యాడ్ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి అని మనకు అర్థమవుతుంది. కానీ ఒక్కసారి ఈ నెంబర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫార్ములా మాదిరిగా ఉంది. ఎలా ఉంది అన్నట్టయితే ఫస్ట్ ఒకసారి అయితే దీన్ని మనం కొద్దిగా మారుద్దాం. 5.5 హోల్ క్యూబ్ 4³ / 30.25 అంటే ఏం రాయొచ్చు అంటే, సో 5.5కి స్క్వేర్ అవుతుంది. 5.5కి స్క్వేర్ అవుతుంది. 22 నేను రాయొచ్చు అంటే 5.5 × 4 అవుతుంది.
16 అని రాయొచ్చు అంటే 4 స్క్వేర్ రాయొచ్చు. ఈ మోడల్లో ఉంది. 16 అంటే 4 స్క్వేర్, 30.25 అంటే 5.5కి స్క్వేర్ అవుతుంది, 22 అంటే 5.5 ఇంటూ 4. మరి ఏముంది సూత్రము అంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్. ఇది ఫార్ములా. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్. ఇది మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తుంది, డివైడ్ అవుతుంది. సో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్. ఈ ఫామ్లో ఉన్నట్టయితే ఆన్సర్ ఏమవుతుంది? ఏ మైనస్ బి అవుతుంది. మన ప్రాబ్లం చూడండి ఒకసారి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఈ ఫామ్లో ఉంది. కాబట్టి ఏ మైనస్ బి అంటే 5.5 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.